ఒక పక్క గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి, మరోపక్క కల్తీ మద్య మాఫియా ప్రజల ప్రాణాలు తోడిస్తోంది. ఇవి చాలా ఉన్నట్లు పచ్చనేతల సారథ్యంలో జనం ఫుల్లుగా పేకాడేస్తున్నారు. తామేం చేసినా తమను ఎవ్వరూ ఏమీ చేయరని, చట్టాలు తమ చుట్టాలేనని కూటమి నేతలు పేట్రేగిపోతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడిలో పేకాట మాఫియా కూడా అలానే విర్రవీగింది. అయితే వీరికి హైకోర్టు షాక్ ఇచ్చింది. చట్ట విరుద్ధంగా పేకాట ఆడే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయస్థానం పోలీసులకు అనుమతినిచ్చింది. దీంతో పచ్చనేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయి పడింది. అయితే అంతిమంగా పచ్చ జోదగాలను కూటమి ప్రభుత్వం కాపాడుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని విపక్ష నేతలు అనుమానిస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మాఫియాలు జడలు విప్పి రెచ్చిపోతున్నాయి. గంజాయి బ్యాచ్లకు అడ్డు అదుపు లేదు. కల్తీ మద్యం తయారీ ముఠాలు కుటీర పరిశ్రమలుగా నడిచేస్తున్నాయి. వీటికి సమాంతరంగా పేకాటను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర క్రీడగా మార్చేసినట్లు ఉంది. ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు సమాజాన్ని గబ్బు పట్టించేస్తున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులోని మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ క్లబ్పై పోలీసులు జరిపిన మెరుపు దాడిలో ఏకంగా 300 మంది గ్యాంబర్లు పట్టుబట్టారు. 133 కార్లు, 50 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో మెజారిటీ జోదగాళ్లు టీడీపీ నేతలే కావడం ఒక ఎత్తైతే, ఈ క్లబ్ను నిర్వహిస్తున్నది టీడీపీ నేతలు కావడం, వారు మంత్రి పార్థసారథికి, నారా లోకేష్ కి అత్యంత సన్నిహితులు కావటం విశేషం. బహుశా లోకేష్ తమకు అండగా ఉంటారన్న ధీమాతోనే కావచ్చు ఈ క్లబ్బు పబ్లిక్ గానే మా దగ్గర జూదానికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటూ ప్రచారం చేసేలా బోర్డులు తగిలించుకుంది. వీరి ధీమాను నమ్మే జూదగాళ్లు కూడా ఎగేసుకొని క్లబ్బుకొచ్చి పేకాడి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ క్లబ్బు బరితెగింపు గురించి సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి జూదగాళ్లను అరెస్టు చేశారు. అయితే తమ క్లబ్లో పేకాటకు అనుమతి ఉందని, క్లబ్లో పట్టుకున్న వారందరినీ వదిలేయాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని, తమపై చర్యలు లేకుండా చేయాలని క్లబ్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి ఈ క్లబ్ను 2011లో ప్రారంభించారు. రీక్రియేషన్ క్లబ్ ముసుగులో పేకాటను ఆడించడంతో సోదాలు చేసిన అధికారులు క్లబ్ను సీజ్ చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్లో తిరిగి క్లబ్లో పేకాటకు అనుమతి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రజల నుండి నిరసనలు వచ్చాయి. అయితే టీడీపీ నేతల క్లబ్ కావడంతో ప్రజల అభిప్రాయాలు పక్కన పెట్టి పేకాట ఆడించేస్తున్నారు. ఇక అప్పటి నుంచి పగలు రాత్రి అన్న తేడా లేకుండా పేకాట రాయుళ్లకు ఇది కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తమకు ఎదురే లేదని క్లబ్ నిర్వాహకులు అనుకుంటోన్న తరుణంలోనే పోలీసులు మెరుపుదాడితో పచ్చజూదగాళ్ల ఆట కట్టయింది. పోలీసుల విచారణకు క్లబ్ నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. మరో వారం రోజుల్లో సంక్రాంతి సందడి మొదలు కానుంది. అప్పుడు పెద్ద స్టేక్తో క్లబ్లో పేకాట ఆడించేయడానికి దేశం నలుమూలల నుండి గ్యాంబర్లు తరలి వస్తారని అంచనాలు వేసుకుంటున్నారు. సరిగ్గా ఈ తరుణంలో హైకోర్టు ఇచ్చిన షాక్ పచ్చనేతలకు కోలుకోలేని దెబ్బే. క్లబ్ నిర్వాహకులు కిలారు అప్పారావు, కాట్రగడ్డ అశోక్లు నారా లోకేష్ కు, మంత్రి పార్థసారథికి బాగా సన్నిహితులు. అదే వీరిని ఓ కాపు కాస్తుందన్న ప్రచారం పచ్చ పేకాట రాయుళ్లలో జరుగుతోంది.